ఈనాటి పత్రికా సమావేశాన్ని చేసినటువంటి నా తోటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు అదేవిధంగా పట్టణ నాయకులకు, నాయకురాళ్లకు, కార్యకర్తలందరికీ కూడా జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దేశం కోసం చేసినటువంటి సేవలను గుర్తించి రాష్ట్రపతి అవార్డు గ్రహీత, రాష్ట్రపతి సైతం ఆయనకు శౌర్య పథకాన్ని పొందినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆనాటి నుంచి ఎటువంటి మచ్చలేని మనిషిగా, నిజాయితీ పరునిగా, నిస్వార్థంగా తన ఉద్యోగ ధర్మాన్ని పాటించినందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆయన సేవలను గుర్తించి ఎన్నో పథకాలు ఇచ్చినాయి. అది పిమ్మట అతను 20 సంవత్సరాలు దేశం కోసం, దేశ అభ్యున్నతి కోసం ఎంతో సేవలు చేసి ఒడిదుడుకున్నా కానీ ఏనాడు అతని ఉద్యోగ ధర్మాన్ని తప్పలేదు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కక్ష సాధింపు ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద అక్కాస్తోటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గత కొద్ది రోజుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, మోసాలను, స్కామ్లను, మరియు ముఖ్యంగా మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి గౌరవ బండి సంజయ్ గారి కుమారుని విషయాన్ని పగడ్బందీగా తీసుకొని ఇది కేవలం ఆయన మీద వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష సాధింపు కాకుండా మైనర్ బాలికలకు అన్యాయం జరగద్దు, దేశంలో ఎవరికి ఇటువంటి అన్యాయం గురి కావద్దనే ఉద్దేశంతో బండి సంజయ్ గారి కొడుకు విషయంలో సార్ అణువున క్షణం కూడా బాధితురాలి తల్లి తనకు న్యాయం జరుగుతుందని ప్రవీణ్ కుమార్ గారు చెప్పడంతో దాన్ని కేసు విషయంలో క్లుప్తంగా ప్రజలకు వివరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి పొట్టినాయుడు రేవంత్ రెడ్డి గారు మరియు మిత్రధర్మాన్ని పాటిస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఇద్దరు ఒకటే, కేంద్ర హోంశాఖ మంత్రి ఒకరు, రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కక్ష సాధింపు చర్యతోటి ప్రవీణ్ కుమార్ గారి భద్రతని తొలగించాలని కుట్ర పన్ని అతనికి నోటీస్ ఇవ్వకుండా కేవలం ఒక డ్రైవర్కి ఫోన్ చేసి బుల్లెట్ ప్రూఫ్ కార్ని తీసుకురండి, గన్మెన్లను తొలగిస్తారనడం ఎంతవరకు సమంజసం? అయ్యా రేవంత్ రెడ్డి గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2023లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 47,000 ఓట్ల పైచీలకు సాధించే విషయాన్ని మీరు ఒకసారి గుర్తించాలి. ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నా అంటే 1999 నుంచి చూస్తే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి సిర్పూర్ నియోజకవర్గంలో టార్గెట్ పర్సన్ రాత్రనక, పగలనక, ఎండనక, వాననక అనునిత్యం పబ్లిక్లకు ఏ నాయకుడు ఇక్కడ 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కూడా తిరగనటువంటి ప్రాంతాలు తిరుగుతాడు మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. 1999లో ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ మీద అటాక్ జరిగింది. ఇక్కడ సిర్పూర్ ప్రాంతంలో పాల్వాయి పురుషోత్తమరావు గారు ఎలక్షన్ టైంలోనే మావోయిస్టుల చేతుల హతమైన సంఘటన మీరు ఒకసారి గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మావోయిస్టులకు కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఆ రోజులలో మీకు జీవితాంతం ఈ సెక్యూరిటీని కొనసాగిస్తామని లెటర్ ద్వారా తెలియజేసిన విషయాన్ని మీకు గుర్తు తెలియకపోతే మీ సంబంధిత అధికారులతోటి, ఇప్పుడున్న అధికారులతోటి ఆ వివరణ తెచ్చుకొని చూడాలి. కానీ ఏదో బండి సంజయ్ మెప్పు, బీజేపీ మెప్పు పొందాలని ప్రవీణ్ కుమార్ గారిని భద్రత తొలగించితే సహించేది లేదు. బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులను చెప్తాను, నీ తమ్ములకు అన్నదమ్ములకు కూడా నువ్వు వాళ్ళు పెద్ద ఏం చేసిన దేశానికి సేవ అని వాళ్ళకి జెడ్ కేటగిరీ పెట్టి నువ్వు హెచ్ కేటగిరీ పెట్టినావు. కానీ ప్రవీణ్ కుమార్ గారు ఎన్నో ప్రాణాలను కాపాడిండు, ఎన్నో అరచకాలను ఆపిండు, ఎన్నో కష్టాలు ఒడిదొచ్చిండు. అటువంటి ప్రవీణ్ కుమార్ ఈరోజు ఇంత తెలంగాణలో అత్యంత ప్రభావితమైన సిర్పూర్ ప్రాంతంలో ప్రతినిత్యం తిరుగుతాడు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఎక్స్ కేటగిరీ ఉన్నటువంటి భద్రతని ఇంకా మెరుగుపరచాల్సింది పోయి ఉన్న భద్రతను తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ సిర్పూర్ ప్రాంతం నుంచి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది నీకు ఒక ప్రత్యేక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక డిమాండ్ చేస్తున్నాం. ప్రవీణ్ కుమార్ గారి భద్రతని తీసేయాలనే ఆలోచనని విరమించుకోకుంటే రోజు ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలో చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం.